మునుపటి భాగంలో తాగుబోతైన రామయ్య ఆ ఊరి పొలిమేరలో ఎవరో భయంకరమైన క్షుద్రపూజలు చేయడం గమనించి భయపడిపోయి నేరుగా ఆ విషయం ఊర్లో వారికి చెప్పాలని పరుగు పరుగుమని ఊర్లోనికి వచ్చాడు. ఊర్లో కొంతమంది దగ్గరికి వెళ్లి రామయ్య, అరే అరే, ఊర్లో ఎక్కడో ఎవరో భయంకరమైన క్షుద్రపూజలు చేస్తారా? ఊరి చివరిన నేను చూశాను. శ్మశానం దగ్గర ఎవడో భయంకరమైన క్షుద్రపూజలు చేస్తున్నాడు రా బాబు, త్వరగా వెళ్ళాను, ఆపండి రా. ఆ మాటలు విన్న ఆ ఊర్లో ప్రజలు, అరే ఈడొక పచ్చి తాగబోత, చీకట్లో ఏ సెట్నో ఏ తప్పునో చూసి ఆడేడో క్షుద్రపూజలు చేస్తానని చెప్తున్నాడు. ఈడ మాటలు నమ్మితే అంతే, కోరా కోరా తాగబోతాడా అని ఆ ఊర్లో ప్రజలందరూ ఈ తాగుబోతైన రామయ్య మాటను ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో తండ్రి కనబడక ఆలోచిస్తున్నటువంటి రవికి ఆ రామయ్య కనపడ్డాడు. రామయ్య కనబడి రవితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యగారండి అయ్యగారండి, కాస్త నేను చెప్పేదనండి బాబు, ఊరి చివరిన పొలిమేరలో ఎవడో భయంకరమైన మంత్రాలు పూజలు చేస్తున్నాడు బాబు, అని చూస్తే నాకు భయంగా ఉంది, మీరే నా మాటనండి అని ఈ తాగుబోతు రామయ్య రవితో చెప్పాడు. ఆ మాటలు విన్న రవి, ఇదిగో చూడు రామయ్య, నీలాంటి తాగుబోతు మాటలు నా దగ్గర చెప్పద్దు, నీకు ఏవైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, అంతేకాని ఇటువంటి తాగుబోతు మాటలు మాత్రం నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి తిట్టి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే రామయ్య మాత్రం చాలా బాధతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రామయ్య మాత్రం ఎలాగైనా సరే ఈ ఊళ్ళో ప్రజలందరికీ ఆ నిజాన్ని తెలియజేయాలని, ఆ క్షుద్ర పూజలు చేసేవాడిని ఎలాగైనా కనిపెట్టాలని చెప్పి ఆ రోజు మందు తాగకుండా అదే సమయానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్న ఆ విశాఖను చూసి చాలా భయపడిపోయాడు. తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అమ్మ బాబోయ్, ఈడెవడో పెద్ద మాంత్రికుల్లా ఉన్నాడు, ఏదో భయంకరమైన పూజలు చేస్తున్నాడు, ఎలాగైనా సరే ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఈ రామయ్య నేరుగా ఊళ్ళోనికి వచ్చాడు. ఊరి నడి మధ్యలో ఎవరో నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా రామయ్య అక్కడికి వెళ్ళి, ఒరే సూరి, ఒరే కిట్టయ్య, నేను చెప్పేది నిజమేరా, నిన్న ఏదో తాగేస్తున్నానని అనుకున్నారు, కానీ ఈ రోజు నేను తాక్కుంటా వెళ్ళాను రా. ఊరి చివరిన పొలిమేరలో ఎవరో మాంత్రికుడు ఏదో భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తున్నాడు రా బాబు, నా కల్లారా చూశాడు రా, కావాలంటే మీరు నాతో పాటు రండి, అక్కడ జరిగింది చూసి మీరే నమ్ముతారు. తాగుబోతు మాటలు కాదురా, ఈ రోజు నేను తాగలేదురా. ఒరే ఒరే కిట్టయ్య, నేను చెప్పేదండ్రా, ఒక్కసారి వచ్చి ఆ పొలిమ దగ్గర చూడండి రే అని ఈ రామయ్య వాళ్ళిద్దరితో చెప్పాడు. ఆ మాటలు విన్న మరొక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అరే రామయ్య, ఏట్రా ప్రతిరోజు మాకు తాగుబోతు కాలా, నువ్వు ఈ రోజు తాగలేదని మాకు అర్థమవుతుంది, కానీ నీకు మధ్య సెలిచినట్టుంది, ఎందుకు మా రోజు మా బుర్ర తింటావు అని చెప్పగా ఈ రామయ్య వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఒరే కిట్టయ్య, ఒక్కసారి వచ్చి ఆ పొలిమేరలో చూడండి రా, ఆ క్షుద్ర మాంత్రికుడు ఏదో పూజలు చేస్తూ ఉన్నాడు, మనం వాడిని తరిమి కొట్టకపోతే ఊరంతా నాశనం చేస్తాడు రా. ఒరే ఒక్కసారి నా మాట వినండి రా, ఈ తాగుబోతుడు మాటలు కొట్టేకండి రే, ఒక్కసారి రండి రా అని చెప్పగా ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అరే సరేరా, ఇంక ఈడు వెళ్ళకపోతే మనం వదిలేడు, సరే వీడి కోసం ఒకసారి ఇల్లు చూద్దాం, ఒకవేళ ఏదైనా ఉంటే తెలుసుకుందాం, లేకపోతే వీడికి తాగుబోతు కింద కట్టిపడేద్దాం, సరేనా, పదండి పదండి వెళ్దాం అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఆ యొక్క శ్మశానం వైపు వెళ్తూ ఉన్నారు. అది గమనించిన ఈ విశాచి మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఎవరు నా యజ్ఞానికి వీడు అడ్డుగా పడుతూ ఉన్నాడు, ఊర్లో బలి తీసుకుందాం అనేసరికి వీడు నా బలికి అడ్డమవుతూ ఉన్నాడు, వీటికి ఇప్పుడు చిక్కితే ఊర్లో ప్రజలందరికీ అనుమానం వస్తుంది, కావున వీడి కంటపడకుండా ఇప్పుడు మాయమవ్వాలి అని చెప్పి ఆ విశాచి తన మంత్రశక్తితో అక్కడ ఒక కుళ్ళిన జంతు మృతదేహాన్ని పెట్టి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇంతలో అక్కడికి నేరుగా ఈ రామయ్యతో పాటు ఆ ఊర్లో ఇద్దరు కలిసి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి ఈ చనిపోయిన మృతదేహాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ మృతదేహం నుంచి భరించలేనంత చెడు వాసనలు వస్తూ ఉన్నాయి. అది ఎంత గమనించినా ఆ ఊర్లో కొంతమంది ఈ రామయ్యతో ఇలా అంటూ ఉన్నాడు, అరే రామయ్య, నువ్వు తాగినా తాగపోయినా నీకు బుర్రంతే పని చేస్తున్నట్టుందిరా, ఈ వాసనలకే నువ్వు తాగినట్టే ఉందా, ఇదిగో నువ్వు ఈ వల్ల మేమిద్దరం వెనకలు వచ్చాం చూడు, మమ్మల్ని అనుకోవాలి, ఇక్కడ ఏదో క్షుద్ర పూజలు మంత్రాలు చదువుతున్నాయి అన్నావు,
ఇక్కడ చూస్తే ఓడు లేడు, చచ్చిపోయిన శవం ఒకటి తప్ప. నీలాటోడు తాగుబోతున్న మాటలేమి రావడం మాది బుద్ధి తక్కువ అని వాళ్ళిద్దరూ అంటూ ఉన్నారు. ఆ మాట విన్న రామయ్య వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అరే కెట్టయ్య, ఒరే చెప్పేది నిజమేరా, నేను కల్లారా చూశానురా. ఇంతకు ముందుకు వచ్చేసరికి ఒక వ్యక్తి నుంచొని మంటలు వేసుకొని ఏదో భయంకరమైన పూజలు కూడా చేస్తున్నాడు రా. ఆ మంత్రాలు కూడా నేను విన్నాను. అందుకనే మిమ్మల్ని చూపిద్దామని పరుగుని వచ్చాను. తీరా మోసడికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఏదో ఎవరూ లేరు. నాకు ఇదేదో భయంగా ఉందిరా, దయచేసి నన్ను నమ్మండి రా అని వాళ్ళిద్దరూ ఈ రామయ్య మాటలు విని ఇలా అంటూ ఉన్నారు. ఇచ్చే పోరా తాగుపోతున్నా కొడగా, నీ మాటలు ఇంక ఎప్పటికైనామో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది చెప్పి తీసుకొస్తే ఇక్కడ చచ్చిపోయిన కుక్క శవం పెట్టుకొని మమ్మల్ని ఎదలో చేసావు. చిచ్చే ఇక నీ తాగుబోతు మాటలు నమ్మోరా, పోరా పో అని వాళ్ళిద్దరూ రామయ్యని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. రామయ్య మాత్రం ఆ బాధతో అలా నడుచుకుంటూ తన ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నాడు. తన మనసులో మాత్రం ఎలాగైనా సరే ఈ క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని పెట్టుకోవాలని మనసులో అనుకుంటూ నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో ఈ విషయం జరిగిందంతా చెప్పాడు. అది విన్న తన భార్య కూడా రామయ్యను అపార్థం చేసుకొని ఇలా అంటూ ఉంది. ఓ అర్కవయ్యా, నీ మాటలో నమ్ముతాడు. ఉదయం లేచింద నుంచి ఆ తాటుకొళ్ళు తాక్కుంటూ, కొళ్ళు తాక్కుంటూ, సహా తాక్కుంటూ మందు కొట్లు చుట్టే తిరుగుతుంటావా? అలాంటిదే నీ మాటలు నమ్మడు. అయినా నువ్వు చూసింది నిజంగా అన్నట్టు ఏ కుక్కనో ఏ పిల్లనో చూసుంటావులే. ఆ మందు తాగడం వల్ల నీకేది చూసినా అలాగే అనిపిస్తుంది. నీ మాటలు నమ్మడు, నువ్వు ఒట్టి తాగుపోతాడువి అని రామయ్య భార్య కూడా రామయ్యని అపార్థం చేసుకుంది. రామయ్య తన మనసులో చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఛీ, నన్ను ఎవరు నమ్మటం లేదు కదా, ఎప్పుడొకప్పుడు మీకే బోధపడుతుందిలే. ఆ మాంత్రిక వల్ల ఊరు అంతా నాశనం అయిన తర్వాత అప్పుడు అందరూ లోబోదేబో గుండ్లు బాదుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనా ఎలాగైనా సరే ఆ మాంత్రికుని మాత్రం ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను అని తనలో తను ఆలోచించుకుంటూ ఆ రామయ్య పిచ్చివాడిలా మారిపోయాడు. కానీ మనసులో మాత్రం ఆ మాంత్రికుని ఎలాగైనా పట్టుకోవాలన్న దృఢ సంకల్పంతోనే ఉన్నాడు ఆ రామయ్య. ఇదిలా ఉండగా ఈ ప్రెసిడెంట్ భార్య వాళ్ళ అబ్బాయితో ఇలా అంటూ ఉంది. అరే, మీ నాన్నగారు ఎలా ఉన్నారో ఏంటో, ఏం చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన కనపడకుండా పోయి 10 రోజులు అవుతుందిరా, నువ్వు ఏదైనా చేయరా అని చాలా బాధపడుతూ చెబుతుంది ఆ ప్రెసిడెంట్ భార్య. ఆ మాటలు విన్న రవి వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మ, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? నేను ఉన్నాను కదా, ఎలా అయినా సరే నాన్నగారిని వెతికి తీసుకుని వస్తాను. నువ్వు మాత్రం కంగారు పడుకు, ఆ బాధ్యత నాది. ఎట్టి పరిస్థితులను సరే ఈ రోజు ఎలాగైనా సరే నాన్నగారిని ఇంటికి తీసుకుని వస్తాను. నువ్వు కంగారు పడకుండా హాయిగా ఉండమ్మా అని రవి వాళ్ళ అమ్మతో చెప్పాడు. కానీ రవికి కూడా లోపల తన తండ్రికి ఏం జరిగిందో అని ఆందోళన పడుతూనే ఉన్నాడు.